హలో గాయ్స్, అందరూ బాగున్నారా? అందరికీ జై శ్రీరామ్, జై బజరంగబలి. ఈరోజు మన వీడియో ఏంటంటే మనం వచ్చేసి ఈ క్యాంపర్ తీసుకుని వేరే సైడ్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. వీళ్ళందరూ అయితే లోడ్ అయితే చేసేసుకున్నారు. ఇంక మనం డీజిల్ అయితే కొట్టించేసుకుని బండి అయితే తీసేసాం. ఇంక బండి అయితే అలా వెళ్తా కంకిపూడి టోల్గేట్ అయితే వచ్చింది గాయ్స్. కంకిపూడి టోల్గేట్తో మనకి చాలా అనుభవాలు ఉన్నాయి. ఆ బండి ఎప్పుడు వచ్చినా సరే ఈ కంకిపూడి టోల్గేట్ దగ్గర నాది ఆగిపోవాల్సిందే, కానీ ఈసారి మాత్రం ఆగలేదు. ఇంకా విజయవాడ వచ్చేసాం. విజయవాడ క్రాస్ అయిపోయి ఇబ్రాహీంపట్నం దగ్గర ఉన్న కొండపల్లి దగ్గర అయితే ఈ లొకేషన్ అయ్యా. ఈ లొకేషన్ అండి లాస్ట్ టైం అయితే 6 months 7 months బ్యాక్ మనకైతే వరదలు వచ్చినాయి కదండి విజయవాడకి. ఆ వరదలు అయితే రావడానికి కారణం ఇక్కడి నుంచేనండి. ఇక్కడైతే కట్ట తెగిపోవడం వల్ల అదంతా వరదలు అయితే విజయవాడలోకి వచ్చేసినాయి. లాస్ట్ టైం అయితే మనం పూడ్చాం, అయితే సెట్ అవ్వలేదు సరిగ్గాని. సో మళ్ళీ అయితే టెండర్ పిలిచారనమాట. ఇంకా అక్కడ రిటర్నింగ్ వాళ్ళు కడుతున్నారు. అందుకనేనండి ఇక్కడ లేబర్ దింపడానికి వచ్చాం మనం. ఇంకా అక్కడి నుంచి మనం తాడేపల్లి కొత్తూరు అనే ఒక చిన్న విలేజ్కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడైతే వ్యూస్ అయితే చాలా బాగున్నాయండి. ఇంకా పక్కనే పోలవరం కాలువ, ఇంకా ఎదురుగుండా కొండలు. అక్కడైతే మా సార్కి చిన్న ఫామ్ హౌస్ లాంటిది ఉందండి. అక్కడికైతే ఈరోజు వెళ్ళమని చెప్పారు. ఇంకా అందుకని మనం అక్కడ బండి తీసి బయలుదేరిపోయాం. ఇదేనండి ఆ ఫామ్ హౌస్. వచ్చేసాం మనం ఇక్కడికి. ఇక్కడైతే లోపల చాలా బాగుంది, అన్నీ కూడా బాగా చేసుకున్నారు. లోపల షటిల్ గట్ట ఆడుకోవడానికి. ఇంకా అక్కడైతే వ్యూ కూడా చాలా చల్లగా ఉందండి. ఇంకా అక్కడ పని అయితే చూసేసుకుని మనం అయితే రిటర్న్ బ్యాక్ అయిపోదామని దారిలో అయితే దాహం వేసింది. ఇంకా క్యాంపర్ డ్రింక్ అయితే తాగి కొంచెంసేపు వ్యూ ఎంజాయ్ చేసి వచ్చేసాం.